హలో అందరికీ. అందరూ ఆరోగ్యం మీద అవగాహనతో ఒక పూట భోజనం, 2 పూటలు టిఫిన్ అయితే చేస్తున్నారు. ఇలాంటి ఒక ఉప్మా ప్రీమిక్స్ గాని ఇంట్లో చేసి అన్ని రోజులు ఒకలాగా ఉండవు కదండీ. మనకి ఏవైనా అనుకోని పనులు పడినప్పుడు, మనం చేసుకోలేని టైంలో ఇలాంటి ఉప్మా ప్రీమిక్స్ గాని ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఒక 2, 3 నెలల వరకు ఇది నిల్వ ఉంటదండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చాలు. దీంట్లో అయితే ఆయిల్ బదులు నేను నెయ్యి పోపు అనేది వేసుకున్నానండి. దీంట్లో మీరు ఉప్మాకి ఎటెటు పోపు వేసుకుంటారో అంతా వేసుకోవచ్చు. ఉల్లిపాయ, టమాటా అనేది 2 స్కిప్ చేసేసి మిగిలినవన్నీ పెట్టుకుంటే, ఎందుకంటే ఇది నిల్వ ఉండాలి కాబట్టి ఆ 2నైతే స్కిప్ చేసేసేయండి. గోధుమ నూక మాత్రమే వాడుకోవాలండి. ఇంకా నెయ్యేసుకొని పోపేసుకొని ఉంచుకుంటే ఫ్రెష్‌గా ఉంటది. నూనె వేసుకోవడం వల్ల చిన్న జిడ్డు వాసన కూడా వచ్చి ఉప్మా ప్రిపరేషన్ చూపిస్తానండి. ముందుగా వేడి నీళ్ళు బాగా మరిగించుకొని అదే కడాయిలో వేసేసుకొని, నాకు పచ్చిమిర్చి ఇలా ముక్కల్లాగా మా వారికి కావాలంటే ఇలా వేడి నీటిలో వేసుకుంటే దిగుతుందండి. ఇలా మనకి ఎంత అవసరమో అంత ప్రీమిక్స్ అనేది యాడ్ చేసేసాను. సాల్ట్ అనేది సరిపోదు కదా, అది కూడా యాడ్ చేసేసాను. అప్పటికప్పుడు వేడి వేడిగా ప్రీమిక్స్ ఉప్మా రెడీ అండి. దీంతో పాటు బఠానీ దుంప వేసేసి కర్రీ అయితే చేసేసాను. ఇదైతే అదిరిపోయే కాంబినేషన్ అండి. ఒక్క మాట అండి, దేని పేరు పెట్టి పిలిస్తే అది పలికేటట్లు ప్రీమిక్స్ ఉప్మాకి మనం నార్మల్ గా చేసుకున్న ఉప్మాకి డిఫరెంట్ ఉంటదండి. వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి.